చాలా పెద్ద వార్ఫేర్. మన ఇంట్లో సాతానుగాడు మనతో చేస్తున్నాడు, మనకంటే తెలివిగా మన పిల్లలతో చేస్తున్నాడు. మనమే వాళ్ళని యుద్ధం జరుగుతుంది అనుకుందాం, కొట్లాట జరుగుతుంది. మీరు చూడటానికి వెళ్తే మీ పిల్లల చేతులు పట్టుకుని మీ కొట్లాట మధ్యలోకి మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. కానీ ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే భయం. అది కొట్లాట అని తెలుసు. పొరపాటున వాళ్ళు కొట్టుకున్నాడు, వీడి మీద పడితే వీడికి దెబ్బ తగులుతుందని తెలుసు. కానీ వీడు కంటిని క్యాప్చర్ చేసి లోపల కొన్ని ఆర్గ్యుమెంట్స్ని డెవలప్ చేస్తున్నాడు దేవుడికి వ్యతిరేకంగా. లోకం చాలా యాక్టివ్గా నా మీద యుద్ధం చేస్తుంది, నా కంటిని క్యాప్చర్ చేసి ఇది కావాలి అని ఆశ. నాదో ఒక ఆయన చెప్తున్నాడు, మాల్కి తీసుకెళ్తే కార్డు ఉంటుంది అంటే గేమ్స్కి తీసుకెళ్ళొచ్చు కదా అంటే, అయిపోతాయండి ఎన్ని కార్డ్స్ తీసిన ఎంత డబ్బులు పెట్టినా, వాడికి ఇదే కావాలా అంటే వాడి లోపల అంటే వాడు చూసి ఆశపడి సొంతం చేసుకునే ప్రక్రియ వాడి జీవితంలో ఆల్రెడీ ట్రిగ్గర్ అయింది. లోకం చాలా సక్సెస్ఫుల్గా మన పిల్లల లెవెల్లోనే దాన్ని ఆపరేట్ చేయడం మొదలు పెడుతుంది. మనమే మన ఆలోచనల్ని క్యాప్చర్ చేసి దేవుడి దగ్గర పెట్టలేకపోతున్నాం. మనమే మన ఆర్గ్యుమెంట్స్తో మనం పోరాటం చేసి దేవునికి చెరపట్టలేకపోతున్నాం. మనకే కష్టంగా ఉంటే మన పిల్లల్ని తీసుకొచ్చి దుష్టుడు ఫైట్లో మన పిల్లల్ని తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఏం చూస్తున్నారు మీ పిల్లలు? వాళ్ళు అడిగే డిమాండ్ల్లో, వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళు ఇష్టపడే దాంట్లో వాళ్ళు ఏం చూస్తున్నారో, దేనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారో మీకు అర్థమైపోద్ది. వాళ్ళు ఒక పర్టికులర్ హెయిర్ స్టైల్ వాడుతున్నారా, స్పెసిఫిక్ డ్రెస్ వాడుతున్నారా, చిన్న ఏజ్లోనే ఇష్టపడుతున్నారా, వాళ్ళు మాట్లాడుతున్నారా, వాళ్ళు ఆశపడుతున్నారా, మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారా? యూ కెన్ యాక్చువల్లీ డిసర్న్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎనిమీ. జాగ్రత్త పడలేదా, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ డెవలప్ అయిపోతాయి.